బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్పై ఇవాళ మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో భాగంగా ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. అందుకు ఏసీబీ అధికారులు ఈ నెల 27న కేటీఆర్ నాట్ అరెస్ట్ను ఎత్తివేయాలని కోరుతూ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ కేసులో ఏవన్గా ఉన్న కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కావాలని కోరగా న్యాయమూర్తి కేసులో విచారణను నేటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే కేటీఆర్పై ఏసీబీ పెట్టిన కేసులను కోర్టు కొట్టివేస్తుందా, విచారణను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందా అనేది వేచి చూడాల్సిందే. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తాజాగా ఈ రోజున కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది? లక్ష్మీనాథ్, ఏదైతే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ఈరోజు మరికొద్దిసేపట్లో హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ జరగబోతుంది. మనం చూసాము, ఏదైతే ఈ ఫార్ములా రేసులో కుంభకోణం జరిగింది సెకండ్ ఫేజ్ కి సంబంధించి అని చెప్పేసి ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా కేటీఆర్, అదేవిధంగా A2, A3గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు తాత్కాలికంగా అరెస్టు చేయవద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది నిన్నటితో ముగిసింది. ఈ రోజు కూడా మంగళవారం నాడు మరోసారి ఈ పిటిషన్ మీద వాదనలు వింటామని చెప్పేసి కోర్టు చెప్పిన నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో హైకోర్టులో ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ జరగబోతుంది. ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కోర్టు ఏ విధమైన ఆదేశాలు ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా ప్రవేశించింది. ఈడీ కూడా ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తుంది. ఏదైతే ఏసీబీ నమోదు చేసిన కేసు వివరాలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు తీసుకోవడం జరిగింది. అదే ఈడీ కూడా దీనికి సంబంధించి ఒక పరిశీలన అయితే జరుపుతున్నారు. అయితే ఈ రోజు ఒకవేళ కోర్టు అరెస్టు చేయవచ్చు లేదా కోర్టు కేసుకు సంబంధించి సహకరించండి అన్నప్పుడు పరిస్థితి మరోలాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే అసలు కేసు నమోదు చేసిన తర్వాతనే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఏదైతే అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అరెస్ట్ వల్ల ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది అని చెప్పేసి భావించిన తర్వాత చాలా మంది భావించారు. కానీ ఎప్పుడైతే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారో కోర్టు డైరెక్షన్ల మేరకు నిన్నటి వరకు కూడా ఆయన అరెస్ట్ చేయకుండా అయితే ఉంచగలిగింది. ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ ఉండబోతున్నాయి. ఆర్గ్యుమెంట్స్ లో మరి కేటీఆర్ తరపున న్యాయవాదులు ఏం మాట్లాడతారు, అదేవిధంగా ప్రభుత్వం తరపున ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. నిన్ననే ఏసీబీ అధికారులు అయితే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కౌంటర్ దాఖలు చేశారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉండబోతున్నాయి. ఏదైతే హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఉండబోతాయి అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేయకుండా అయితే ఇంతవరకు అయితే రాగలిగారు. కానీ వన్స్ ఒకసారి కౌంటర్ పిటిషన్ వేసిన తర్వాత కౌంటర్ పిటిషన్ లో అక్కడ ఉండే సాక్ష్యాలను, ప్రాథమిక సాక్ష్యాలను బట్టి అప్పుడు కోర్టు ఒక నిర్ధారణకు వస్తుంది. అంటే కేటీఆర్ని అరెస్ట్ చేయవచ్చా లేదా అనేది ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. వన్స్ ఒకసారి కోర్టు కనుక అరెస్టు చేయవచ్చు, ఈ కేసుకు సంబంధించి సహకరించండి అని చెప్పేసి ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే తప్ప అప్పుడు కేటీఆర్ అరెస్టుకు అయితే మార్గం సులువవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మరోసారి ఈ హర్డిల్స్ లేకుండా, అంటే అడ్డంకులు లేకుండా ఒకేసారి కోర్టు నుంచి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా కేసుకు సంబంధించి సహకరించాల్సిందే అని చెప్పేసి కూడా ఏసీబీ భావిస్తుంది. అయితే ఈ రోజు కోర్టు ఇచ్చే డిసిషన్ బట్టే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నోటీసులు జారీ చేస్తే ఎప్పుడు జారీ చేస్తారని కూడా చూడాలి. బహుశా ఈ రోజు కోర్టు కనుక డిసిషన్ ఇస్తే కనుక ఈ శుక్రవారం రోజు విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకవేళ కనుక హైకోర్టు అరెస్టుకు సంబంధించి కాకపోతే కేసుకు సంబంధించి ఏదైనా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే కనుక ఖచ్చితంగా గురు శుక్రవారాల తేదీల్లో కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. విచారణకు పిలిచిన తర్వాత వాళ్ళు సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా అరెస్ట్ అనేది ఉండబోతుంది. అదంతా కూడా ఈ రోజు జరగబోయే విచారణ మీద డిపెండ్ అవుతుంది. అయితే వన్స్ ఒకసారి హైకోర్టు కనుక అరెస్టు చేయవద్దు అంటే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు ఉన్నాయి తమ వద్ద. ముఖ్యంగా ప్రభుత్వం ధనం వృధా చేశారు, అదేవిధంగా ప్రభుత్వ ధనాన్ని ఇతరుల చేతులు మారింది అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో దీని మీద ఇందుకోసం ఈడీ కూడా ఎంటర్ కావడం జరిగింది. ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు జరగబోయే విచారణ ఉత్కంఠ రేపుతుందని మాత్రం చెప్పొచ్చు లక్ష్మీనాథ్. అయితే ప్రధానంగా చూసుకుంటే కేటీఆర్ కూడా తాను అరెస్ట్ అయినా కూడా తనను అరెస్ట్ చేయాలంటూ చేస్తే చేయండి అంటూ మాట్లాడుతున్న బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అరెస్ట్ అవుతానని తనకు కూడా ఒక అనుమానం ఉందనుకోవచ్చా మనం?
ఖచ్చితంగా ఇప్పుడు కాదు, కేటీఆర్ ఒక 2 నెలల ముందే చెప్పడం జరిగింది. తన మీద కేసులు నమోదవుతున్నాయి, తను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అలాంటి అరెస్టే జరిగితే కనుక తాను ఖచ్చితంగా అరెస్ట్కి లొంగుతాను తప్ప ఎక్కడ కూడా రాజీ పడనని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఏదైతే ఈ కేసు బుక్ అయింది, కేసు ఆల్రెడీ A1 గా A2 గా A3 గా ఉన్నాయి. ఆల్రెడీ A2 A3 పోలీసులు విచారణ జరిపింది, ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. వారి నుంచి తగిన సాక్ష్యాధారాలు సేకరించడం జరిగింది. ఆ తర్వాతనే కేటీఆర్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన కూడా నోటీసులు పంపడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాతనే కేటీఆర్ పూర్తిగా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోండి, నాకు ఏ విధంగా ఇబ్బంది లేదు, తాను ఎక్కడ కూడా వెనక్కి తగ్గనని చెప్పి స్పష్టం చేయడానికి కారణం అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా కేటీఆర్ మొన్న కూడా మాట్లాడుతూ రీసెంట్ గా అరెస్ట్ చేస్తే గనక, అరెస్ట్ చేయాలని వస్తే గనక తన నుంచి ఏ విధమైన ప్రతిఘటన ఉండబోదు, తాను కోర్టులోనే తీర్చుకుంటానని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. సో ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారు. కానీ పరిస్థితి ఆ తర్వాత రాజకీయంగా ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేటీఆర్ గతంలో అన్న మాటలే మనం చూడాలి. ఎందుకంటే తన అరెస్ట్ జరిగితే కనుక రాష్ట్రం భగ్గుమంటుందని చెప్పేసి ఒక ఉత్కంఠభరితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ నాయకులు కూడా ఒకటే చెప్పారు, కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేందుకు ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఆల్రెడీ రంగంలో దిగారు, రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. సో అలాంటిది జరిగితే కనుక ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉంది. అలాంటి రాష్ట్ర శాంతి భద్రత విఘాతం కలిగిస్తే కనుక ఎటువంటి శక్తులైనా తాము అడ్డుకోవడం చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. మొత్తానికి ఈ రోజు జరగబోయే విచారణ కేటీఆర్ కు ఊరటనిస్తుందా గతంలో లాగా, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది. లక్ష్మీనాథ్. శ్రీనివాస్.